కొంతమందికి వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆ వీర్య కణాల సంఖ్యని పెంచటానికి ఆయుర్వేదంలో ఇది ఎవరికంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి సంఖ్య పెరగాలి, ఏం చేయాలంటే ఆయుర్వేదంలో ఐమిస్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ధాతు వృద్ధి అనే ట్యాబ్లెట్ ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత ఒకటి వేసుకుంటే ఈ వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది, చలనం పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది, త్వరలో పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అలాగే అలోపతి ఇంగ్లీష్ వైద్యానికి వస్తే స్పెర్కస్ SPERCUS అనే ఆ ట్యాబ్లెట్ రెడ్డి ల్యాబొరేటరీస్ వారు తయారు చేస్తున్నారు. రోజు మధ్యాహ్నం పూట కానీ రాత్రి కానీ ఒకటి వేసుకుంటే అది కూడా ఈ యొక్క వీర్య కణాలు, శుక్ర కణాల యొక్క సంఖ్యను, దాంతోపాటు చలనాన్ని కూడా పెంచే గుణం ఉంటుంది. ఇది పిల్లలు కలగని వారికి బాగా ఉపయోగపడే అంశము. మరొక విషయం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఆ చర్మం ఉంటుంది, పురుషాంగం ముందు బాగా నుండే చర్మము చీలిపోతుంది. చీలిపోవటం, ఎర్రగా అవటం, వాటి వల్ల లైంగిక ఆనందాన్ని పొందలేరు. అది యోనిలో ప్రవేశపెట్టాలనే ప్రయత్నం చేసే సమయంలో నొప్పి కలుగుతుంది. ఇవి షుగర్ కంట్రోల్ లేకపోతే పురుషాంగ చర్మం మీద ఈ పుళ్ళు, చీలికలు, కొంతమందికి చీము కూడా కారుతుంటుంది. అంటే అది సంకేతం ఏంటి? మీరు వాడే ట్యాబ్లెట్లు సరిపోవటం లేదు, లేదా ఎక్కువగా స్వీట్లు తింటున్నారు, మీరు షుగర్ అని మర్చిపోయారని మనకు సిగ్నల్. ఏం చేయాలంటే వాటికి పదే యాంటీబయాటిక్ వాడే బదులుగా షుగర్ ఉండి ఆ పురుషాంగం ముందు బాగా నుండే చర్మం చీలటం, పుండ్లు, చీమగారటము, ఎర్రగా అవటం, లేదా కొన్నిసార్లు ఆ బుల్లెట్ ఉంటుంది, ఆ బుల్లెటే ఎర్రగా అయిపోతుంది. కొన్నిసార్లు బుల్లెట్ మీద తెల్లటి పొర ఏర్పడుతుంది. ఇంకా కొంతమంది భయపడేది ఏంటంటే ఉన్నటువంటి కొంతమందికి పురుషాంగం బుల్లెట్ దాని మీద నల్లటి మచ్చలు వచ్చేస్తాయి. ఎందుకు వచ్చిందా నల్లటి మచ్చలని కంగారు పడతారు. దానికి ఏం కంగారు పడే అవసరం లేదు. వయసును బట్టి పురుషాంగం బుల్లెట్ మీద నల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి బొల్లి మచ్చల్లాగా రావచ్చు. ఆ పురుషాంగము చర్మం మీద తెల్లగా మచ్చలు వచ్చేస్తాయి. మామూలు చర్మం మీద ఎట్లా వస్తాయి అక్కడ కూడా వస్తాయి. కనుక షుగర్ ఉండి ఈ చర్మము చీలటము, పుండ్లు ఉన్నవారు దాన్ని ఆ చర్మం తొలగించాలి. ఆ చర్మం తొలగించే ప్రక్రియని సుల్తి అంటారు. మరి ముస్లిం సోదరులు పుట్టగానే చిన్న వయసులోనే సంటి పిల్లవాడు ఉన్నప్పుడే సుల్తీ చేయిస్తారు. వాళ్ళకి ఈ సమస్య ఉత్పన్నం కాదు. మరి సుల్తీ చేసుకోవటం వల్ల నా లైంగిక పటుత్వం ఏమైనా తగ్గిపోతుందా అని అనుమానం. అది పెరుగుతుంది. ఎవరైతే సుల్తీ చేసుకుంటారో ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. చిన్న వయసులో ఆ చర్మం తొలగిస్తే పురుషాంగానికి క్యాన్సర్ రాదు. పురుషాంగం మీద కూడా క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్ని ముస్లింలకు రాదు, ఎందుకంటే ఆ చర్మం లేదు కనుక రాదు. అందువల్ల ఆ చర్మం తొలగించుకోవడానికి ఏం వెనకంజ వేయద్దు. ఇదేం పెద్ద ఆపరేషన్ ఏం కాదు, చిన్న ఆపరేషను. ఆ చర్మం తొలగించిన తర్వాత మీరు యథావిధిగా రతిక్రియలలో పాల్గొనడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే మనం వాడే దుస్తులు కూడా టైట్గా ఉండే దుస్తులు వాడకూడదు, జీన్ ప్యాంట్లు వాడకూడదు. లోపల సిల్క్, పాలిథిన్ అండర్వేర్లు వేసుకుంటే లోపల ఎక్కువగా చెమట పట్టడం, వేడి బాగా అవుతుంది. లోపల అండర్వేర్ లోపల వేడి అధికంగా ఉండి చెమట అధికంగా పుడితే ఆ వృషణాలు, గోళీల నుంచి టెస్టోస్టెరాన్ల హార్మోన్ల ఉత్పత్తి తగ్గుముఖం పడుతుంది. అందువల్ల మీకు బాగా మంచి పవర్ ఉండాలంటే అండర్వేర్లు కాటన్ అండర్వేర్లు వేసుకోండి. జీన్ ప్యాంట్లు వాడద్దు. ఇంటికి రాగానే అండర్వేర్ తీసి ఓ లుంగీ పంచి కట్టుకుంటే చక్కగా వెంటిలేషన్, గాలి ఆడుతుంది. ఆ గాలి ఆడటం, ఆ ఉష్ణోగ్రత సమపాలను ఉండటం ద్వారా పురుష హార్మోన్ల ఉత్పత్తి కానీ వీర్య కణాల ఉత్పత్తి కానీ జరుగుతుంది. పురుషులకి దేవుడిచ్చిన అదృష్టం, ఏ వయసు వచ్చినా కూడా పిల్లలను పుట్టించగలరు. 15 ఏళ్ళ నుంచి మొదలుపెట్టి 90 ఏళ్ళు దాటినా కూడా
వాళ్ళ వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయి, పిల్లల్ని పుట్టించే శక్తిని. తర్వాత వీర్య కణాల సంఖ్య కోట్లలో ఉంటాయి. అదే మహిళకి అండకోశం నుంచి ప్రతి నెల ఒక్క అండమే విడుదలవుతుంది. అంటే వాళ్ళకి సంవత్సరంలో 12 అండాలు మాత్రమే విడుదలవుతాయి. పురుషుడికి మాత్రం ఎప్పుడు చూసినా ఒక చుక్క వీర్యములో ఒక 5 నుంచి 10 కోట్ల వీర్య కణాలు ఉండటం కూడా ఒక రకంగా అదృష్టంగా భావించవచ్చు. కనుక 60 ఏళ్ళు దాటినాయి అని చెప్పి ఏమాత్రం మొహమాట పడకుండా భార్యాభర్తలు ఇచ్చి మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఈ లైంగిక విజ్ఞానం గురించి ఎంతో కొంతమంది సిగ్గుపడతారు, తప్పుగా భావిస్తారు, ఏదో బూత్ అనుకుంటారు. ఈ లైంగిక విజ్ఞానము అమెరికా, పాశ్చాత్య దేశాలలో ఒక సబ్జెక్ట్ కింద పెట్టి, సిలబస్ పెట్టి స్కూళ్ళలో, కాలేజీలో బోధిస్తారు. మన భారతదేశంలో మన ఇంట్లో అమ్మా నాన్న చెప్పరు, గురువు చెప్పడు, పుస్తకాల్లో పాఠ్యాంశము బోధనాంశము కాదు. ఇదేదో సిగ్గు, ఏదో తప్పు, ఏదో మనం తప్పు చేస్తున్న భావం కలిగిస్తున్నారు. కనుక ఈ యొక్క లైంగిక విజ్ఞానం గురించి ఒకరికొకరు మాట్లాడుకోవడానికి సిగ్గుపడకూడదు. ముఖ్యంగా భార్యాభర్తలు కానీ లేదా ఇద్దరు స్నేహితులు కానీ దాని గురించి బహిరంగంగా చర్చించుకోవడంలో తప్పులేదు. ఈ విధంగా మనం ఆనందం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. లైంగిక చర్య, ఆ సంభోగం అనేది మీకు ఆనందాన్ని ఇస్తూ ఉంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆయుష్ను పెంచుతుంది. అటువంటి దాని గురించి ఏదో రహస్యము, తప్పు అనేది చూస్తుంటారు.